అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎదురు చూసిన క్షణాలు. రచయిత గంటి భానుమతి గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, ఆసుపత్రిలో ఉన్న అత్తగారిని చూసి బయటికి వస్తూ లాబీల్లో కారిడార్లలో నీట్గా నున్నగా ఉన్న తెల్లటి గోడలకి పెట్టిన చిన్న చిన్న పెయింటింగులని చూసి ఉలిక్కిపడ్డాను. నిజమా కాదా సందిగ్ధంలో పడ్డాను. ఆగి అన్నింటినీ మళ్ళీ మళ్ళీ చూశాను. సందేహం లేదు, నిజమే. అవి నాకు పరిచయం ఉన్న పెయింటింగులే. ఎందుకంటే అవి వేస్తున్నప్పుడు నేను ఆ పక్కనే ఉన్నాను. అవన్నీ వేసినది తాత, నాకు తెలిసిన తాత. వెంటనే రిసెప్షనిస్టుని ఆ పెయింటింగులు వేసిన మనిషి అడ్రస్సు ఇవ్వమన్నాను. ఓ, గోపాల్ గారి అడ్రస్సా? అడ్రస్ ఏం అక్కర్లేదండి, ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న మినీ ఆడిటోరియంలో అతనికి సన్మానం జరుగుతోంది, వెళ్ళండి. పరుగు పరుగున ఆడిటోరియంకి వెళ్ళి గుమ్మం దగ్గరే నుంచొని ఎంతో ఆతృతగా స్టేజి వైపు తాత కోసం చూశాను. ఆ నల్ల కళ్ళజోడు, తెల్ల జుట్టు, నలిగిన బట్టలు, అదే మనిషి, నేనెరిగిన తాత. ఎన్నో ఏండ్ల నుంచి చూడాలి అనుకుంటున్న తాత ఎదురుగా ఉన్నాడు. మనిషిలో వయసు తెచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ స్టేజి మీద కూర్చున్న వాళ్ళ వెనకాల ఓ పెద్ద ఫ్లెక్సీ, దానిపైన తాత వేసిన స్కెచ్చుల్లో కొన్ని అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఆ స్కెచ్చుల్లో చాలా మటుకు నేను చూసినవే, నేను ఉన్నప్పుడు వేసినవే. మైకు ముందున్న మనిషి మాట్లాడుతున్నాడు. గోపాల్ గారికి తన చూపు పూర్తిగా పోయే వరకు తనలో ఉన్న కళని గుర్తించని యూనిక్ చిత్రకారుడు. ప్రపంచంలో ఇలా దృష్టి లేని చిత్రకారులు ఉన్నారో లేదో తెలీదు, కానీ మన దేశంలో ఇటువంటి చిత్రకారుడు లేడని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇప్పుడు ఆయన తన చిత్రాలు, జీవితం, తన మనసుని, గుండెని మన ముందు ఉంచుతారు అంటూ పక్కకి వెళ్ళిపోయాడు. తాత కర్ర సాయంతో మరో మనిషి పట్టుకోగా స్టేజీకి ఓ వైపున ఉన్న మైకు దగ్గరికి వచ్చి నుంచున్నారు. వెంటనే నేను అటూ ఇటూ చూసి దగ్గరలో ఉన్న ఓ కుర్చీలో కూర్చున్నాను. ఎన్నో ఏండ్ల తర్వాత తాతని చూస్తున్నాను. ఈ క్షణం కోసమే ఎదురు చూశాను. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఇలా మీ ముందు నిలబడి ఉండటానికి, ఈ గౌరవం పొందడానికి కారణం ఎవరో చెప్పాలి. చెప్పకపోతే అది ఆత్మవంచన అవుతుంది. నాకు నేను ద్రోహం చేసుకున్నవాడిని అవుతాను. ఈ సభ, ఈ గౌరవం, ఈ సన్మానం, గౌరవమంతా ఓ అమ్మాయికి ఎక్కడున్నా చెందుతుంది. ఆమె ఓ 12 ఏండ్ల అమ్మాయి కావచ్చు, కానీ నాకు మాత్రం ఓ దేవత. నా జీవితానికి ఓ దారి చూపించిన మార్గదర్శి. ఆమె ఎలా ఉంటుందో నాకు తెలీదు. నా అభివృద్ధికి కారణమైన, కనిపించని, చూడలేని ఆ దేవతకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నా కడుపులో కవ్వం పెట్టి చిలికినట్లయింది. దుఃఖం గుండెల్లోకి వచ్చేస్తోంది. ఓ ఉదయం కిటికీ పక్కన కూర్చొని పుస్తకం చదువుతున్నాను. హఠాత్తుగా చదువుతున్న పుస్తకం కనిపించలేదు, మాయమైపోయింది. అదొక్కటే కాదు, నేను ఉన్న గది, చుట్టుపక్కల పరిసరాలు ఏవీ కనిపించలేదు. ఓ భయంకరమైన అంధకార వలయంలో కూరుకుపోయాను. చీకటి పంజరంలో బందీ అయిపోయాను. ఇది ఓ తాత్కాలికం. ఓ 2 రోజులైపోయాక నేను మళ్ళీ మామూలుగా అన్నీ చూడగలుగుతాను అని నన్ను నేను ఓదార్చుకున్నాను. అనుకున్నాను, అదే ఆశ మీద ఉన్నాను. కానీ కాదని డాక్టర్లు చెప్పారు. అది గ్లూకోమా. ఆలస్యం చేశానని, కంట్లో ప్రెషర్ ఎక్కువై ఆస్టిక్ నర్వ్ దెబ్బతిందని, చూపు రావడం కష్టమని చెప్పారు. కుంగిపోయాను. ఇది జరిగినప్పుడు నా వయసు 63. ఇన్నేళ్ళు దేనికి, ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతికినవాడిని. ఇప్పుడు అన్నింటికీ ఇంకొకళ్ళ మీద ఆధారపడాలి. ఆ సమయాన నా భార్య సీత కూడా దగ్గరలో లేదు. ఆమె కొడుకు దగ్గరికి వెళ్ళింది. కోడలు ప్రసవించే రోజులు. భయంకరమైన ఒంటరితనం. ఎలా బతకడం,
గవర్నమెంట్ ఉద్యోగం కూడా కాదు, పెన్షన్ రాదు, సేవింగ్స్ కూడా పెద్ద ఎక్కువ లేదు. అందులోంచి వచ్చేది పల్లెలో ఉండడానికి సరిపోతుంది. నేను పుట్టి పెరిగిన ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు సాయం చేస్తామని చెప్పారు. వాళ్ళ సాయంతో నేనేదైనా చేయొచ్చు, కానీ ఏం చేస్తాను అన్నది నాకు తెలియలేదు. ఇంతకుముందు ఉద్యోగరీత్యా ఎన్నో ఊర్లు తిరిగాను, ఎన్నో వ్యాసాలు అవి రాశాను. ఆ ఊర్లల్లోని వింతలు విశేషాలు బాగా గుర్తున్నాయి. వాటిని రాయాలి. నేను రాయడం కష్టం, అందుకని అర్జెంటుగా ఓ పార్ట్ టైం సెక్రటరీ కావాలి. వెంటనే పేపర్లో ప్రకటన వేయించాను. అందులో స్పష్టంగా రాయించాను, నేను చూపు లేని వాడినని, ఎక్కువ డబ్బు ఇచ్చుకోలేనని, ఉంటున్నది ఓ పల్లెటూరని అవి కూడా రాయించాను. అయినా ఓ నలుగురు ముందుకొచ్చారు, ఫోన్లో మాట్లాడారు. అందులో ఓ అమ్మాయి గొంతు వినడానికి ఎంతో మృదువుగా హాయిగా బాగుంది. నాకు నచ్చింది. ఆమెకి ఏం చేయాలో చెప్పాను. ఆ మర్నాడు వచ్చేప్పుడు 2-3 వార్తాపత్రికలు తీసుకురమ్మన్నాను. ఆమె ఆ మర్నాడు వచ్చింది. రాగానే పేపరు చదవమన్నాను. అన్నీ తప్పులు చదివింది. రోజంతా తప్పులు దిద్దుతూ చదివించాను. ఏం చదువుతున్నావు అని అడిగాను. 6వ క్లాసు అని అంది. ఆశ్చర్యపోయాను. ఇంత చిన్నపిల్ల, అసలు ఆమెకి ఏం చేయాలో తెలుసా? అదే అన్నాను. నిన్ను ఎందుకు తీసుకున్నానో తెలుసా? నేను చెబుతుంటే రాయడానికి. ఇప్పుడు చదవడానికి ఇంత కష్టపడుతుంటే మరి నేను చెబుతుంటే ఎలా రాస్తావు అన్నాను. ఎలాగైనా రాస్తాను, ఎందుకంటే నాకు డబ్బు కావాలి తాత. 7వ క్లాస్ చదవాలంటే ఫీజు కట్టాలి. ఫీజు నాన్న ఇవ్వనన్నాడు. మా పిన్ని బడి మానిపించి ఇంట్లో కూర్చోబెడతానంటోంది. మీరిచ్చే ఈ డబ్బు నాకు చాలా అవసరం. చిన్నదాన్నని నన్ను వెళ్ళమని అనద్దు. మా స్కూళ్ళు తెరిచే వరకు ఇక్కడ మీ దగ్గర మీకు రాసి పెడతాను. ఈ డబ్బు కోసం వస్తున్నాను. మీరు డబ్బిస్తే నేను 7వ క్లాసు చదువుతాను. ఆ గొంతులోని వణుకుని కనిపెట్టాను. జాలి వేసింది. ఆమె చిన్నదే కానీ ఆమెకు డబ్బు విలువ తెలుసు, చదువు విలువ తెలుసు. ఆ రెండింటి కోసం ఎంతో దూరం నడిచి వస్తోంది. ఆమె పేరు అడిగాను. ఏదో చెప్పింది కానీ నేను బుజ్జి అని పిలిచేవాడిని. ఓ 2 రోజుల్లోనే బుజ్జి తెలుగు బాగా నేర్చుకుంది. తప్పులు లేకుండా చదువుతోంది, రాస్తోంది. నా మనసులో ఉన్నది చెప్తూ రాయించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత రాసింది ఆమెని చదవమన్నాను. చదివింది. అది నేను డిక్టేట్ చేసినదే, కానీ నాది నాకు నచ్చలేదు. రచయితగా ఫెయిల్ అయ్యాను. గొప్పవాళ్ళ పుస్తకాలు తీసుకురమ్మన్నాను. తను చదువుతూ ఉంటే వినడం, అదొక్కటే నేను చేయగలిగేది. అందుకని బుజ్జి నా కోసం రోజు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చేది, చదివేది. మధ్య మధ్య ఆ రచయితల గురించిన వివరాలు నేను ఆమెకి చెప్పేవాడిని. ఆమె ఓ చిన్నపిల్ల అని అనుకోలేదు. నా కొలీగ్తో నా మనసులోది స్వేచ్ఛగా చెప్పుకోవడానికి నాకు దొరికిన తోడని అనుకున్నాను. తాత, లైబ్రరీ నుంచి పుస్తకాలు తేవాలి, నేను వెళ్తాను. ఇదిగో పేపర్లని ఈ అట్టకి పెట్టాను. 4 రకాల పెన్సిళ్ళు కూడా ఇక్కడ పెట్టాను. మీకు ఏం రాయాలనిపిస్తే అది రాయండి. కనబడదని అనుకోవద్దు, మనసుకి కూడా కళ్ళు ఉంటాయి. మనసుతో రాయడానికి ప్రయత్నించు, నేను వచ్చాక చూస్తాను అని ఓ టీచర్లా ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది. ఏం రాయాలి? నా ముందు పేపర్లు ఉన్నాయి, పెన్సిళ్ళున్నాయి, పేపర్ మీద నా వేళ్ళున్నాయి. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. నా బుర్రంతా ఖాళీ, బ్లాంక్. తెలియకుండా నా వేళ్ళకి పెన్సిల్ని ఆనిస్తూ వేళ్ళని గీస్తున్నాను. ఏం గీశానో ఎలా గీశానో తెలీదు, కానీ గీశాను. జీవితంలో ఎప్పుడూ డ్రాయింగ్ వేయడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు వేశాను. ఏదో ఆకారం వచ్చి ఉంటుంది. వేలితో స్పృశించాను. ఇప్పుడు ఆ స్పర్శతో నాకు కొన్ని సంవత్సరాల క్రితం నేను చూసినది గుర్తొచ్చింది. ఓసారి ఏదో హోటల్కి వెళ్ళినప్పుడు రాగి ప్లేట్ల మీద ఇలా రైజ్డ్ డిజైన్లని చూశాను. అవి ఏం డిజైన్లో తెలీదు. ఇప్పుడు అలాంటి దాన్ని ప్రయత్నిస్తే తప్పేం ఉంది అనుకున్నాను. బాగా నొక్కి గీయడంతో వెనకాల ఉబ్బినట్లు ఏదో వచ్చింది. బయటికి వెళ్ళిన బుజ్జి వచ్చింది. ఆలస్యం చేశానా? లైబ్రరీ సార్ని అడిగి కొత్త పుస్తకాలు తెచ్చాను. నువ్వు ఏం చేశావు చూస్తాను అని అంది. కానీ ఆమె వెంటనే ఏం మాట్లాడలేదు. ఆమె చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. దీన్ని ఎవరు వేశారు? చాలాసేపటికి అడిగింది. ఎందుకు? పిచ్చిగా ఉందా అన్నాను. ఎవరైనా దీన్ని చూస్తే ఏమనుకుంటారో తెలుసా? ఓ చూపు లేనివాడు వేశాడని అనుకోరు. ముందు ముందు నువ్వు ఓ గొప్ప ఆర్టిస్టువి అవుతావు.
నా మాట గుర్తు పెట్టుకో. ఎలా వేశావు తాత? అంత బాగుందా? ఎలా వేశానో చూపించనా? మరో బొమ్మ వేసి చూపించాను. బొటనవేలి గోరుని బాగా నొక్కి అటూ ఇటుగా గీతలు గీశాను. నేను ఎక్కడ వేశానో తెలియడం కోసం ఆ వేళ్ళని అలాగే ఉంచాను. పెన్సిల్తో నలుపు తెలుపు షేడ్స్ వచ్చేలా వేశాను. అద్భుతంగా ఉంది తాత. మా టీచర్కి చూపించనా? ఇప్పుడు స్కూళ్ళు లేవు కదా, జూన్లో తెరిచినప్పుడు చూపిస్తాను. రోజు వెయ్యి పేపర్లు ఎన్ని ఉన్నాయో చూస్తాను, లేకపోతే తెస్తాను. నా దగ్గర పైసలు లేవు కదా అంది నసుగుతూ. సతీష్ వచ్చాక నీకు డబ్బు ఇస్తాను. సతీష్ నా స్నేహితుడు. ఈ ఊరు వచ్చాక నాకు సాయపడుతున్నాడు. ఆ తర్వాత నుంచి బుజ్జి రోజు ఓ ఐడియా తన కళ్ళతో చూసి ఇచ్చేది. పూలు, చెట్లు, గడ్డి, నీళ్లు, ఇల్లు, ఇలా ఎన్నో నేను గుర్తు తెచ్చుకునేవాడిని. ఎవరూ చేయలేనిది నేను చేస్తున్నాను. ఇది యూనిక్ కానీ కష్టమైనది. మొదట నేను ఏం వేయాలనుకుంటానో దాని మీద మనసు పెడతాను. అలా చేయడానికి గంటలు పట్టచ్చు, రోజులు పట్టచ్చు. నా ఊహలో ఉన్నది సరిగ్గా మెదడులోకి రంగులతో సహా వెళ్ళాలి. పేజీ మధ్య నుంచి మొదలు పెడతాను. బుజ్జి వాళ్ళ డ్రాయింగ్ సార్ని అడిగి అతనితో ఆయిల్ బేస్ పెన్సిళ్ళు తెప్పించింది. వాటిని ఉంచే చిన్న చిన్న స్టాండ్లు కూడా తనే తెచ్చి ఇచ్చాడు. ఎడమవైపున డార్క్ కలర్, కుడివైపుకి వచ్చేసరికి లైట్ రంగు. ఈ రెండింటి మధ్య అదే రంగు కానీ కొంచెం తేడా ఉంటుంది. ఇంకా కుడివైపుకు వచ్చేసరికి పూర్తిగా లైట్ అవుతుంది. బ్రౌన్, బ్లూ, గ్రే ఇంకా కొన్ని రంగులు కంఠస్థం చేయలేదు కానీ బాగా నాదైన రీతిలో గుర్తుపెట్టుకున్నాను. నా శక్తినంతా ఉపయోగించి ఎన్నింటినో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. పూర్తిగా మైండ్లోకి వచ్చాక బొమ్మని పేపర్ మీద పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఓ స్కెచ్ వేయడానికి 8 గంటల వరకు పడుతుంది. అలా నెలలు వేస్తూ పోయాను. ఇంతవరకు 900కు పైగా వేశాను. నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను గుడ్డివాడిని, ఏం చేయగలనని అనుకున్నాను కానీ కాదు. నాదంటూ ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. ఇప్పుడు చీకటి ప్రపంచంలో ఉన్నట్టు లేదు. నేను చూడగలుగుతున్నాను. నా కళ్ళతో కాదు, నా జ్ఞాపకాలతో. అయిపోయిందనుకున్న జీవితం మొదలైంది. మరోసారి జీవించడానికి సిద్ధపడ్డాను. కారణం ఆ అమ్మాయి. ఆమె ఓ 3 నెలలు మాత్రమే నా దగ్గర ఉంది. ఆ తర్వాత నా భార్య అమెరికా నుంచి వచ్చింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. కారణం నాకు తెలీదు. ఆమెని సీత చాలా అవమానించింది. మా ఇద్దరికీ అసహ్యమైన సంబంధం అంటగట్టిందని తర్వాత నాకు తెలిసింది. నేను మనస్సులోనే ఏడ్చాను. ఆమె తన చదువు కొనసాగించడం కోసం నేనిచ్చే ఓ చిన్న మొత్తం కోసం నా దగ్గర చేరింది. ఆ చిన్న సాయం కూడా చేయలేకపోయాను. ఆమె తన చదువు ఆపేసిందో కొనసాగించిందో నాకు తెలీదు. ఈ క్షణాన ఆమె నాకు ఎదురొచ్చినా నేను గుర్తుపట్టలేను, కనుక్కోలేను. కానీ కలుసుకునే క్షణాలు వస్తాయని నమ్మకం. అప్పుడు ఆమెని క్షమించమని అడగాలి. వెలకట్టలేని ఆమె శ్రమని వాడుకున్నాను, ఆమె సమయాన్ని వాడుకున్నాను. కానీ ఆమె మాత్రం నాకు ఓ అమూల్యమైన, అద్భుతమైన, ఊహకి అందని జీవితాన్నిచ్చింది. ఈ జీవితం ఆమె పెట్టిన భిక్ష. ఆమె వెళ్ళిపోయింది. ఆమె మాత్రం అందమైనది అని నా నమ్మకం. అందానికి నేను ఇచ్చుకున్న నిర్వచనం ఆమె గొంతు. అద్భుతమైన గొంతు. ఆమె ఎలా ఉంటుందో నాకు అక్కర్లేదు. కానీ ఆమె మలినం అంటని ఓ దేవత, కిలుం పట్టని సింహాసనంలో ఉండే మెరిసే విగ్రహం. గోపాల్ గారు ఇంకా మాట్లాడుతున్నారు. నా కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతోంది. నేను వెంటనే లేచి తాత దగ్గరికి వెళ్ళి నేనే ఆ బుజ్జిని అని చెప్పాలని అనిపించింది. నువ్వు నన్ను దేవత అని అంటున్నావు, కానీ తాత, నా దృష్టిలో నువ్వు నా దేవుడివి. ఈరోజు నీ మూలంగా నా జీవితం హాయిగా గడిచిపోతోంది. నువ్వు నాకు 3 నెలలు తప్పులు లేకుండా స్పష్టంగా తెలుగు పేపర్లు, ఎన్నో గొప్ప పుస్తకాలు చదవడం నేర్పించావు. ఆ రచయితలని పరిచయం చేశావు. తెలుగు పరిజ్ఞానాన్ని పెంచావు. అమెరికా నుంచి అమ్మగారు వచ్చి నన్ను వెళ్ళిపోమ్మన్నారు. నేను ఎందుకు వెళుతున్నానో మీకు చెప్పొద్దని అన్నారు. అందుకే మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. చేతికందుతున్న డబ్బు పోయిందని ఏడ్చాను. నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాక నేను 7వ క్లాసు చదవలేదు. చదువుని కొనసాగించలేకపోయాను. పెళ్లి చేశారు. అత్తింట్లో వాళ్ళు మాత్రం చదువు మీద నాకున్న ఉత్సాహం చూసి నన్ను చదువుకోమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను.
10వ క్లాస్ వరకు మా వారు చదివించారు. నా తెలుగు పరిజ్ఞానానికి డీటీపీ చేసే ఉద్యోగం దొరికింది. రోజు పేపరు పుస్తకాలు చదివించి నా తప్పొప్పులు తెలుగుని సవరించిన నువ్వు నా జీవితాన్ని కూడా సవరించి నాకు ఒక మార్గం చూపించావు. ఓ రోజు నేను డీటీపీ చేసిన స్క్రిప్ట్ తీసుకువెళ్ళడానికి ఓ రైటర్ వచ్చారు. ఆ రోజు నా జీవితంలో పెద్ద మలుపు తిరిగింది. ఆ రైటరు నా గొంతు, తెలుగు చదవడంలోని స్పష్టత, ఉచ్చారణ గమనించి సీరియల్స్కి, సినిమాలకి డబ్బింగ్ చెప్పించడం మొదలుపెట్టాడు. ఓ రోజున ఎన్నింటికో కనీస అవసరాల కోసం ఇబ్బంది పడిన నేను ఈరోజు ఇబ్బంది అంటే ఏమిటో తెలియకుండా జరిగిపోతోంది. ఈ సమాజంలో అత్తమామలతో, పిల్లలతో సుఖంగా బతకడానికి కావలసిన చదువు, జ్ఞానం, పేరుని, సంపాదనని నువ్వు ఇచ్చావు. ఏం చేయగలను అనుకున్న నాకు స్త్రీ అంటే ఓ అవసరం కాదు, ధైర్యం, తలుచుకుంటే ఏమైనా చెయ్యగలదు అని, ఏ వయసులోనైనా జీవితాన్ని ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చు అనే సత్యం నేర్చుకున్నాను. ఈ నా జీవితం నీ భిక్షే అని మీటింగ్ అయిపోయాక తాతను కలిసి చెప్పాలని అనిపించింది. కానీ అతని భార్య గుర్తొచ్చింది. ఆమె కూడా సభికుల్లో కూర్చొని ఉండే ఉంటుంది. అందుకే ఆ పని చెయ్యలేకపోయాను. కలుసుకొని అతని జీవితాన్ని ఈ వయసులో కల్లోలం చేయాలని లేదు. తాత, దేవుడు తన చేత్తో రాసిన చందమామ కథలాగా నీ జీవితానికి ముగింపు దొరికిందని నువ్వు అన్నావు. అలాగే ఆ దేవుడే నాకు కూడా, నా జీవితానికి కూడా చందమామ కథలో లాంటి ముగింపు ఇచ్చాడు. అక్కడ ఉండలేకపోయాను. బయటికి వచ్చేశాను. కళ్ళు తుడుచుకోవడానికి ప్రయత్నించలేదు. నా మనసులోనివి అన్నీ కూడా తాత మనస్సు చేరకుండా నా కన్నీటిలో కలిసిపోయాయి. ఎదురు చూసిన క్షణం వచ్చింది. కానీ ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.